శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలో 17వ శ్లోకానికి వచ్చామండి. ఈరోజు 17వ శ్లోకం పలికే వాళ్ళ పేరు, ఊరు. అమ్మ నమస్కారం అమ్మ. భాగ్యలక్ష్మి, బెంగళూరు అమ్మ. 17వ శ్లోకం అండి. అవినాశితు అవినాశితు తద్విద్ధి తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. భాగ్యలక్ష్మి గారు నోట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఇంకా భగవంతుడు అర్జునుడికి ఇంకా చెప్తున్నారు. ఏమని? నరునికి నారాయణుడు చెప్తున్నాడు. మనమంతా నరులం, మనల్ని ఉద్దేశించి చెప్తున్నదే ఇదంతా భగవద్గీత. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలోకి వస్తుంటే, ముందు మనకేం చెప్పారు? అసత్తు సత్తు ఉంది, అసత్తు అనేదంతా కూడా నాశనం అవుతుంది, సత్తు అనేది శాశ్వతమైంది అని చెప్పారు. ఇప్పుడు ఆ సత్తు గురించి చెప్తున్నారు. శాశ్వతమైన సత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా ఉంటుందట అది? అవినాశి, అవినాశితు, దానికి నాశనం లేదు. తద్విద్ధి, ఈ విషయం నువ్వు తెలుసుకో. ఆ ఆత్మకు, ఆత్మస్వరూపానికి నాశనము లేదు అనే విషయాన్ని నీవు తెలుసుకో. ఏన సర్వమిదం తతం, అది ఎలా ఉంది? ఆత్మ ఎలా ఉందట? సర్వం, అంతటా, తతం ఇదం తతం, అంతటా వ్యాపించి ఉందట. అది అంతటా వ్యాపించి ఉంది, దానికి నాశనం లేదు. దానికి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి, దానికి నాశనం లేదు. రెండోది, అంతటా వ్యాపించి ఉంది. అటువంటి దాన్ని అవ్యయం యస్య శాస్య అస్య అస్య, అటువంటి ఆ యొక్క ఆత్మను వినాశనం, నాశనం చేయడము. అవ్యయం, అది ఎటువంటిది? అవ్యయం, వ్యయం కాదు, అది ఖర్చే కాదు, ఎప్పటికీ ఉంటుంది. అటువంటి దాన్ని న కచ్చిత్ కర్తుమర్హతి, ఎవ్వడు కూడా, కచ్చిత్ ఎవడైనా సరే, కర్తు ఏమి చేయలేడు. ఏం చేయలేడు? వినాశం, నాశనం చేయలేడు. అర్హతి, తగిన వాడు కాదు. నా అర్హతి, వాడికి అర్హత లేదు. ఎవ్వడు కూడా ఈ నాశనం లేని దాన్ని, అంతటా వ్యాపించి ఉన్న దాన్ని నాశనము చేయలేడు. ఏందది? సత్తనే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపాన్ని నాశనము చేయలేరు. నాశనం కాదు, దానికి ఉండే స్పెషాలిటీ ఫస్ట్ చెప్పారు. ఫస్ట్ లైన్ లో ఏం చెప్పారు? దీనికి నాశనము లేదు, ఇది అంతటా వ్యాపించి ఉంది. సెకండ్ లైన్కి వచ్చేసరికి అటువంటి నాశనం లేని దాన్ని ఎవ్వడు నాశనం చేయలేడు అని చెప్పేశాడు. అంటే ఏంది అర్థం?
అసలు నాశనం లేకుండా ఉండడం ఏంది? అది ఎలా ఉంటుంది? మనకు ఎలా తెలుస్తుంది ఆ విషయం? నాశనం లేదనే విషయం ఎలా తెలుస్తుంది? అంతటా వ్యాపించి ఉందని ఎలా తెలుస్తుంది అసలు? ఇది మనకి నిన్న మనంతా ఇంట్రడక్షన్ చెప్పేసాను, దీని గురించి మొత్తం చెప్పేశాను కాబట్టి ఇంకా లోపల విషయానికి వెళ్ళిపోదాం. మొత్తం మీకు నిన్న అర్థమైపోయింది కదా, ఈ శరీరమే నేను అనే భ్రాంతిలో మనం బతుకుతున్న వాళ్ళం. నేనే పరమాత్మ అని తెలుసుకోవడానికే నేనే పరమాత్మను, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. అందులో భాగంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ అసలైన ఆత్మకు శాశ్వతత్వం ఉందయ్యా, దానికి నాశనం లేదయ్యా అని చెప్తున్నాడు. ఇప్పుడు మన దేహంలోనే ఆత్మ ఉంది. ఎలా ఉంది? మన శరీరం అంతా వ్యాపించి ఉంది. అది వ్యాపించి ఉంది కాబట్టే మనము మన పనులు సక్రమంగా చేసుకుంటున్నాం. ఆ ఆత్మ బయటకు వెళ్ళిపోగానే ఈ శరీరం శవం అయిపోతుంది. ఇక్కడే మనకు తెలిసిపోయింది ఆత్మకు నాశనం లేదన్న విషయము, అది వ్యాపించి ఉందన్న విషయం మన శరీరం చూస్తే మనకు అర్థమైంది. అర్థం కాకుండా ఏం లేదు. ఎందువల్ల? మన శరీరంలో తల వెంట్రుక కదులుతోందన్నా, మన కాలి గోరు కూడా అక్కడ ఏమన్నా తగిలినా కూడా మనకు వెంటనే తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది ఆ విషయం? లోపల చైతన్యంగా తిరుగుతున్న ఆ శక్తి మనకు తెలియజేస్తోంది. అంతటా వ్యాపించి ఉన్న ఆ శక్తికి ఎక్కడ శరీరంలో ఏ భాగానికి ఏమి తగిలినా వెంటనే మనకు తెలుస్తోంది. అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, మన శరీరం అంతా వ్యాపించి ఉంది. కాబట్టే కదా మరణించిన వాడు ఎందుకు, వాడి శరీరంలో ఆత్మ లేదు కాబట్టి కదా శరీరం అట్లా ఉంది కదా, దాంట్లో ఏమి మనకు దానికి దెబ్బలు తగిలిన దానికి ఏమైనా తెలుస్తుందా? ఆత్మను కొట్టిన శరీరాన్ని కొట్టిన దానికి తెలుస్తుందా? దానికి ఏం తెలియడం లేదు. ఇదే శరీరమేగా మరి ఎక్కడ ఉండింది? చనిపోయిన పడుకోబెట్టే శరీరం ఇదే శరీరం కదా. మరి ఆ శరీరంలో ఎందుకు నొప్పి కలగడం లేదు, చలనం కలగడం లేదు? ఈ బతికున్నప్పుడు మన శరీరంలో అంత చలనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనలోనే ఆత్మ ఉంది. ఆ ఆత్మకు మరణం లేదు, నాశనం లేదు. అది వెళ్ళిపోతేనే ఈ శరీరము కుళ్ళిపోతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మన ప్రకారం చూసుకుంటే ఇంకా మనకు కనిపిస్తుంది ఏంది? మనం చూస్తున్న వాటిలో ఏం కనిపిస్తోంది మనకి బాగా? ఈ పరమాత్మ తత్వం ఎక్కడ మనకు బాగా కనిపిస్తుంది అంటే ఆకాశంలో కనిపిస్తుంది. ఆకాశం చూడండి, ఎన్ని యుగాలు అయిపోయినా ఆకాశం అలాగే ఉంది. అది నాశనం కావడం లేదు, అది శాశ్వతంగా ఉంది, వ్యాపించి ఉంది. వాళ్ళు చెప్పిన 2 క్వాలిఫికేషన్స్ దానికి ఉన్నాయి. మనకు కనిపిస్తోంది అంతటా వ్యాపించి ఉంది అనే తత్వం మనకు ఆకాశంలో కనిపిస్తోంది. కాబట్టి ఈ ఆకాశంలోనే మన గ్రహాలు కానీ మనం కూడా, భూమి కూడా అక్కడే కూర్చోంది, ఆకాశంలోనే ఉన్నాం మనం అందరం. దీన్ని బట్టి మనకేమవుతుంది, అర్థమవుతుంది? ఆకాశం వ్యాపించి ఉంది, అందరికీ అన్నిటికీ అవకాశం ఇస్తుంది. అది అవినాశి, దానికి నాశనం లేదు. అది కూడా మనకు తెలుస్తున్నాం. దాన్ని ఎవడు నాశనం చేయలేడు, అది కూడా మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు భూమి మీద ఉండి పోయిన నీరు మబ్బుల్లో చేరుతోంది ఆకాశంలో. ఆ నీటికి తడి ఉంది, ఆ తడి ఆకాశానికి అంటడం లేదు. మళ్ళీ ఆకాశంలోనే మబ్బులు ఉన్నాయి. అంటే నీరు దాన్ని నాశనం చేయలేకపోతుంది. అదే నీరు మన మీద పడి మనకు వరదలు తెప్పిస్తోంది, తుఫానులు తెప్పిస్తోంది, అన్ని చేస్తోంది. కానీ అటువంటి నీరు ఆ ఆకాశాన్ని ఏం చేయలేకపోతుంది. మళ్ళీ వర్షం వచ్చేటప్పుడు వచ్చే మెరుపులు, అవి హై వోల్టేజ్ కరెంటు కలిగి ఉంటాయి. ఆ కరెంటు ఆకాశాన్ని ఏం చేయడం లేదుగా. ఆకాశంలోనే కదా మెరుపులు పుడుతున్నాయి, దాన్ని ఏం చేయడం లేదే. అదే మెరుపు మన కిందికి వస్తే మనం అల్లాడిపోతున్నాం. అదే పిడుగు పడితే మనం అల్లాడిపోతున్నాం, అదే హై వోల్టేజ్. కానీ అక్కడ జరుగుతోంది ఆకాశంలోనే కదా మన మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులన్నిటికీ అది నాశనం కావడం లేదే, దానికి తడి కూడా కావడంలే, అగ్ని చేత కాల్చబడడం లేదు, అన్నీ అక్కడే ఏర్పడుతున్నాయి. మన భూమి కూడా అక్కడే ఉంది, దాని దగ్గరే ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. కానీ దాంట్లో ఏం మార్పు జరగడం లేదు, ఏమీ నాశనం కావడం లేదు.
పైగా వ్యాపించి ఉంది, అది తెలుస్తుంది. ఇప్పుడు ఒక దాన్ని నాశనం చేయాలంటే దానికి రూపం ఉండాలి, దానికి ఆకారం లేదు. ఆకాశానికి ఆకారం ఏంది? నువ్వు కత్తి తీసుకొని కొయ్యాలంటే నీకు రూపం కనిపిస్తే కదా కోస్తావు. రూపమే లేని దాన్ని ఎట్ట కోస్తావు? ఇప్పుడు మనకు తెలిసిపోయింది పరమాత్మ చెప్పేది సత్యం. ఎందువల్ల ఆకాశానికి ఇన్ని ఫెసిలిటీ ఉన్నాయి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఆకాశాన్ని సృష్టించిన వాడికి ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆ ఆకాశత్వం మనలో కూడా కూర్చోంది, మన శరీరంలో కూడా కూర్చోంది. అది నాశనం కాదన్న విషయం మనకు అర్థమైపోయింది. ఈ శరీరం నశిస్తోందన్న విషయం ముందే చెప్పేశారు. అందుకనే ముందు శ్లోకాల్లోనే చెప్పేశాడు శరీరంలో ఈ మార్పులు వస్తాయి. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, మరణం అనే వస్తాయని, శరీరానికి వస్తాయని చెప్పేశాడు ముందే. అంటే శరీరానికి మాత్రమే వస్తున్నాయి, ఆత్మకు రావడం లేదు. ఆత్మలో ఏ మార్పులు లేవు, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అనే స్టేట్మెంట్ మనం ప్రాక్టికల్ గా చూడాలి కదా. ఏదైనా కూడా ప్రాక్టికల్ గా చూస్తే కదా మనం ఇప్పుడు నమ్ముతాం. అనే సైన్స్ అంతా మనం ప్రాక్టికల్ గా చూపిస్తే నమ్ముతాం. అలాంటి వాళ్ళం మనం. కాబట్టి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఆకాశం. దహర ఆకాశ రూపిణి, మనకు దహరాకాశంలో మనలో మనసులో కూడా కూర్చోంది. ఆకాశ రూపంతో కూర్చోంది. ఎందుకు చెప్తున్నారు ఆకాశం అని? వ్యాపించి ఉంది. ఆకాశం ఎలాగ బయట వ్యాపించి ఉందో మన శరీరంలో కూడా ఆత్మ వ్యాపించి ఉంది. కాబట్టి ఆ వ్యాపించిన శక్తి నిజంగా ఆయన చెప్పిన 2 క్వాలిఫికేషన్స్ మనకు తెలిసిపోతున్నాయి. ఒకటి వ్యాపించి ఉంది, 2 అవినాశి, ఆయన నాశనం లేదు. ఈ విషయం కూడా మనకు తెలిసిపోతుంది ఆకాశాన్ని చూస్తున్నాం కాబట్టి. అన్నిటికీ అవకాశం ఇచ్చే ఆకాశానికే నాశనం లేనప్పుడు, ఆకాశానికే వ్యాపన శక్తి ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఇంకా సైంటిస్టులు కనుక్కుంటున్నారు ఆకాశం ఇంకా వ్యాపించింది వ్యాపించింది చెప్తూనే ఉన్నారు. అంతటా వ్యాపిస్తోంది, పాలపుంతలంతా వ్యాపిస్తున్నారు ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇంకా ప్రయోగాలు చేస్తున్నారు, ఇంకా కనిపిస్తూనే ఉంది ఆ విషయం. అన్ని చూడలేకపోతున్నాం. వ్యాపించిన దాన్ని అంతా మనం కనీసం మన సైన్స్ ప్రకారం కూడా మనం అంతా చూడలేకపోతున్నాం, కొద్ది వరకే చూడగలుగుతున్నాం. కానీ వ్యాపించిన మాత్రం చాలా అఖండంగా ఉంది అది. కాబట్టి దాన్ని ఏం చేయలేవు నువ్వు, నీ వల్ల కాదు. అందుకని అర్హతి, ఎవరికి అర్హత లేదు. ఎవ్వడు కూడా ఆ ఆత్మను నాశనం చేయలేడు, దాన్ని పాడు చేయలేడు. అది చెప్పేస్తున్నాడు. అర్హత లేదు, ఎవ్వరికి అర్హత లేదు, ఎవ్వడు ఏమీ చేయలేడు అనే విషయాన్ని స్పష్టంగా చేసేస్తున్నారు. ఇప్పుడు మనలాంటి మానవులకి మనకు తెలియడం లేదు ఆ విషయం. రోజు అనుభవంలోకి రావడంలా మనకెందుకు రావడం లేదు? మనకెందుకు భగవంతుడు ఇట్లా వ్యాపించి ఉన్నాడు ఆత్మరూపంలో, మన శరీరంలో ప్రతి అణువు వ్యాపించి ఉన్నాడని, విశ్వం అంతా అణువంతా వ్యాపించడం మనకెందుకు తెలియడం లేదు ఆ విషయం? అందుకనే ముందు చెప్పేశారు, శబ్ద స్పర్శ రూప రస గంధాలను మేము సృష్టించాం. ఆ సృష్టించిన నీలో ఉండే ఇంద్రియాలు మనసుతో ఆడుకుంటున్నాయి. అది నువ్వు తెలుసుకోనంత వరకు నువ్వు అనుభవించాల్సిందే. నీవు తెలుసుకుంటేనే బయటపడతావు. ఈ విషయాన్నే మనకు రామకృష్ణ పరమహంస గారు ఒక ఆయన వచ్చి అడుగుతాడు, భగవంతుని చూడటం ఎలా అని అడుగుతాడు. ఎలా అంటే ఇట్లా అని చెప్పి ఆయన్ని ఒక నది దగ్గర తీసుకెళ్తాడు. నీడలో మునగమంటాడు, మునుగుతాడు. వెంటనే ఆయన మెడబట్టుకొని లోపలికి ఒత్తి ముంచేస్తాడు. 2 నిమిషాలు ఉంచుతాడు అట్లాగే. అప్పుడు అతను గిల్లగిల్లా కొట్టుకుంటాడు. ఆ వెంటనే బయట తీస్తాడు. నీకేమనిపించింది అని అడుగుతాడు. మీరు ఎప్పుడప్పుడు వదిలేస్తారా అనిపించింది అంటాడు. ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది అంటాడు. అబ్బా అద్రిపోయింది, గిలగిల్లా కొట్టుకుంది నా ప్రాణం అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు సంసారంలో గిలగిల్లా కొట్టుకుంటున్నంత వరకు, మునిగున్నంత వరకు నీకు భగవంతుడు కనిపించడు. దాంట్లోంచి విడుదలైతే నీకు పరమాత్మ కనిపిస్తాడు అని చెప్తాడు. అప్పుడే నీకు పరమాత్మ కనిపించేది. అట్టని సన్యాసం తీసుకోమని మన వాళ్ళు ఎవరు చెప్పరండి. భగవద్గీత కూడా చెప్పదు. దీనికంతా అందరూ అనుకుంటారు మనకు వైరాగ్యం రావంటే మనం సన్యాసం అయిపోతామని, సంసారం వదిలేస్తామని అనుకుంటారు. అది అసాధ్యమైన విషయం. ఎందువల్లంటే నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎంత మంత్రోపాసన చేసినా ప్రపంచంతో ఉండే నీ అనుబంధాన్ని నువ్వు తీసేయలేవు. తీయాలంటే నువ్వు మనసును జయించాలి, గుడాకేశుడి కావాలి. అప్పుడు మాత్రమే జయించగలవు.
ముందు నీ మనసులో ఏమున్నాయి నీకు తెలిస్తే కదా అసలు. మనకు తెలిస్తే కదా ఏమున్నాయి ఉన్నాయి అడ్డంగా అని తెలిస్తే కదా నువ్వు పోగొట్టుకుంటావు. అవి గెలిస్తే కదా, మనసు గెలిస్తే కదా వైరాగ్యం వచ్చేది. వైరాగ్యం రాదు. ఒక ఆయన ఒక పురాణం చెప్పి ఆయన రోజు పురాణాలు చెప్తున్నాడు. ఈ ఆత్మ గురించి చెప్తున్నాడు ఆయన. అందరూ వింటున్నారు. ఆయన అద్భుతంగా చెప్తున్నాడు. రోజు వింటూ ఉన్నటువంటి ఇంట్లో బావమరిది కూడా వచ్చి వింటున్నాడు. వాళ్ళ భార్య ఇంటికి పోగానే, ఏమండి మీరేమో అంత వేదాంతం చెప్తున్నారు, మా తమ్ముడేమో సన్యాసం తీసుకుంటాను కూర్చున్నాడు అని చెప్తాడు. ఆయన నవ్వి అట్లాగా అంటాడు. అంతే. ఇంకా రోజు చెప్తున్నా ఆయన ఇన్ని రోజులు బయట ఉపన్యాసం చెప్తాడు. అన్ని రోజులు రోజు ఇంటికి రాగానే మా తమ్ముడు సన్యాసం తీసుకుంటా అంటున్నాడు అని చెప్తుంది. ఒక రోజు ఆయన లేచి, సన్యాసం తీసుకోవడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? సన్యాసం తీసుకోవడం అంటే ఇది అని చెప్పి వెంటనే ఆయన వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. అంటే ఆయన మనసు జయించేంత వరకు వెయిట్ చేశాడు. మనసును జయించాడు కాబట్టి ఆయన భార్యను వదిలిపెట్టుకోవడం చాలా కష్టం కదా. దాన్ని కూడా జయించాడు. ఆమె పాఠం నేర్పించింది ఆయనకి. రోజు తన తమ్ముడు గురించి ఇది సన్యాసం తీసుకోవడం అంటే, అంతేగాని ఇది కాదు, జయించడం చాలా కష్టం అని చెప్తాడు. నీ తమ్ముడు నటిస్తున్నాడు, నటనకి దీనికి తేడా ఉందని చెప్తాడు. అలా మనం కూడా వైరాగ్యం పోవడం అంత సామాన్య విషయం కాదు. ప్రపంచ విషయాలు అంతా అట్రాక్షన్ ఉంటాయి మనకి. కాబట్టి ప్రపంచంలో ఉండి కూడా నువ్వు పరమాత్మను చూడాలంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచంతో ముందు గమనించడం మొదలుపెట్టి తర్వాత నేను నువ్వు గమనించకుండా మొదలు పెడితేనే మనం పరమాత్మను చూడగలుగుతాం. ఆ వ్యాపించిన శక్తిని, ఆ నాశనం కాని శక్తిని మనం దర్శించగలుగుతాం. అలాంటి భాగ్యం మనకుంది. అందుకనే కృష్ణ పరమాత్మ ఇంత చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. మీరు ఈ విధంగా ప్రయత్నం దానికి ఉండే లక్షణం చెప్తున్నాం కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి నువ్వు గమనించుకోవాలి. ఇప్పుడు భక్తుల స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇట్లాంటి స్థితికి వెళ్ళిపోయినారు. మనకు శ్రీశైలంలో మల్లమ్మ అని ఒక ఉంటుంది, శివుని భక్తురాలు. ఆమె అమిత భక్తురాలు శివుని మీద. ఆమె ఏం చేస్తుంది, వాళ్ళకి అత్తగారికి ఆమె అత్తగారింటి రాగానే అత్తగారింటి వాళ్ళకి ధనం బాగా పెరిగిపోతుంది. చాలా బాగా నిర్మలమైన మనసుతో భక్తితో ఉండడం వల్ల ఏమైపోతుంది, వచ్చినప్పటి నుంచి అత్తకి ఆడపడుచుకి బాగా కుళ్ళు అయిపోతుంది ఆమెను చూస్తే. అంటే ఇంట్లో అందరూ ఆమెకు బాగా గౌరవిస్తుంటారు. ఆమె వచ్చిన అడుగు పెట్టబడి నుంచి ఇల్లు కలిసి వచ్చిందని చెప్పి అది తట్టుకోలేకపోతారు వాళ్ళు ఏం చేస్తారు, ఆమె బాగా వినయం కూడా కలదాం, భక్తి వినయం అన్నీ ఉన్నాయి ఆమెకి. అత్తగారు ఏం చెప్తారంటే, ఇవాళ నేను ఒక మాట చెప్తాను నువ్వు వింటావా అంటుంది. వింటానంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఈ రోజు పాలేరు రాలేదు పశువుల కాపరి, అందరినీ పశువులు తీసుకుని అడవికి పోయి రాపో అని చెప్తుంది. ఆమెకేం తెలుసు, సరే అని చెప్పి పశువులను తీసుకొని ఆవులను తీసుకొని అడవికి పోతుంది. అత్తగారి ఆజ్ఞ వెళ్ళిపోతుంది అంతే. ఆమె ఈయన పనులను నడిపించుకొని భర్త ఇంటికి రాగానే భర్త అడుగుతాడు వాళ్ళ అమ్మని ఆడబడుచుని, ఏదమ్మా నా భార్య అంటే, ఏం చెప్పానరా, ఎవరితో తిరుగుతోందో ఏమో గాని అడవికి పోయింది అని చెప్తారు. లేనిపోని కల్పించి చెప్తారు. వెంటనే అతనికి కోపం వస్తుంది. ఆమెను చంపడానికి కోసం కత్తి తీసుకొని పోతాడు అడవికి. ఆమె ఏం చేస్తుంది, అడవికి ఆవులు తీసుకెళ్లి మేతకు వదిలేసేసి ఆమె అక్కడ ఒక ఋషి కనిపిస్తాడు. ఆయన దగ్గర కూర్చొని ఆమె భక్తి పారవస్యంలో శివుడి భక్తి పాటలు పాడుకుంటూ కూర్చోంటుంది. ఈయన పోయేసరికి ఆయన పక్కన మగవాడు ఆయన ఋషి కూర్చో ఉండడం, ఈమె అక్కడ కూర్చో తన్మయత్తున్న పాటలు పాడడం చూసి అపార్థం చేసుకొని వెంటనే, ఓహో ఇతని కోసమా నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావని చెప్పి వెంటనే అతని తల నరికి పారేస్తాడు. నరికేసి అప్పుడు ఆ కత్తి తీసుకొని, నీ వల్ల కదా నేను అతన్ని హత్య చేశానని చెప్పి మళ్ళీ ఆమెను చంపడం కోసం కత్తి ఎత్తాడు. ఎత్తగానే వెంటనే ఆ కత్తి ముక్కలైపోతుంది. ముక్కలైపోయి ఆమె మెళ్ళలో పూలమాలుగా పడిపోతుంది. ఆ పక్కన కూర్చున్న ఋషి చంపాడనుకుని ఆయన మాయమైపోతాడు. అప్పుడు ఆమె, అయ్యో ఎంత అపచారం చేశారు, వచ్చిన ఆయన శివుడు, ఆయన ఎందుకు చంపేశారు మీరు అంటుంది అనమాట. అప్పుడు అర్థం చేసుకుంటాడు, నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను అనేసి. ఇంకా ఆమె అంటుంది, నేను శివభక్తిలో ఉన్నా, నేను ఎందుకు వస్తాను అడవికి, అత్తగారు పొమ్మంటే వచ్చాను జరిగింది చెప్తుంది. చెప్పి ఆమె, వచ్చిన ఆయన శివుడయ్యా, నేను శివభక్తురాలు కాబట్టి శివుడు నా కోసం ప్రత్యక్షం అయ్యాడు, అందుకని నేను ఆయన కోసం పాటలు పాడుతున్నా అంటుంది.
అప్పుడు ఆయన, ఇంత భక్తి ఉంటుందా, ఒక మనిషి మీద కత్తి ఎత్తి చంపబోతే కత్తి ముక్కలైపోతుందా, అంటే ఈమె ఏ స్థాయిలో ఉంది అంటే తనలో ఉన్న పరమాత్మను చూసింది, అంతటా పరమాత్మను చూసింది. ఆ భాగ్యాన్ని భర్త కూడా కలిగించింది. అప్పుడు ఆమె దాన్ని క్షమించమని చెప్పి కాళ్ళ మీద పడతాడు. పడి రాండి రా ఇంటికి పోతా ఉంటాడు. ఇంకా రాను, నేను అయిపోయింది, నాకు అర్థమైపోయింది, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, నా శేష జీవితాన్ని నాకు అక్కడ గడపాలని నిర్ణయించుకున్నా, శ్రీశైలం వెళ్ళిపోతున్నాను, నాకు మాత్రం నీ ఆవులను ప్రసాదించు, ఎందుకంటే ఈ ఆవులు పెట్టుకొని ఆ ఆవు పాలతో నా శివుడికి నేను అభిషేకం చేసుకుంటాను, అంతటి భాగ్యాన్ని నాకు కలిగించమని అడుగుతుంది. అప్పుడు ఆయన నీకేమిచ్చినా తక్కువ అని చెప్పి ఇచ్చేస్తాడు. అవి తీసుకొని తోలుకొని ఆమె శ్రీశైలానికి పోయి అక్కడ ఆ శివభక్తులు లీనమై ఆయనకి అభిషేకాలు చేసి ఆమె లీనమైపోతుంది. అంటే ఆమె తనలో చూడగలిగింది, చుట్టూ ఉన్న దాంట్లో కూడా పరమాత్మను చూడగలిగింది కాబట్టి ఆమెను కూడా కత్తితో చంపలేకపోయాడు, అంటే శరీరాన్నే చంపలేకపోయాడు. ఇది మన ఆదిశంకరాచార్య చేతిలో కూడా కనిపిస్తుంది. ఆ కాపాలికుడు వచ్చి కొట్టకపోతే కాపాలికుడి చేతిలో కత్తి కూడా పొలమారుగా మారిపోతుంది నరసింహస్వామి వల్ల. మనం భక్తుల చరిత్ర అంతా చూస్తుంటే కూడా మనకు ఆ వ్యాపన శక్తి, ఆ నాశనం కాని శక్తి రెండు మనకు కనిపిస్తాయి. ఒకే సమయంలో మనం చూస్తే అవధూతులందరూ కూడా ఒకే సమయంలో అన్ని చోట్ల ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళ భక్తుల కథల ద్వారా మనకు తెలుస్తుంది. వాళ్ళు ఆరాధించే దేవత అంతటా కనిపించినట్టుగా చెప్తారు ఆ అవధూతగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఇవంతా పరమాత్మ స్థితికి వెళ్ళిన మానవుడిగా పుట్టి పరమాత్మ స్థితికి ఎదిగిన జ్ఞానికి వాడు వ్యాపించగలడు, వాడిని ఎవరు నాశనం చేయలేరు. అంటే శరీరం ధరించి ఉన్నారు కాబట్టి ఆ శరీర ధర్మం ప్రకారంగా, అంటే అక్కడికి కర్మలు అయిపించుకొని జన్మలు చాలించుకోవడానికి కోసంగా శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం వదిలేంత వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు పరమాత్మ స్థాయికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఉంటారు. ఎందుకు, వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎంతకాలం ఉండాలో ఆ ప్రకృతి ధర్మాన్ని వాళ్ళు గౌరవిస్తారు. అది వాళ్ళు చేసే పని. కాబట్టి మనకు స్పష్టంగా తెలుస్తోంది, ఆకాశానికి ఇంత మహిమ ఉంటే ఆకాశాన్ని కూడా సృష్టించి పరమాత్మ ఈ రెండు గుణాలు కలిగి ఉన్నాడు. ఏం గుణాలు? నాశనము కాని విషయము, మళ్ళీ వ్యాపించే శక్తి, ఈ రెండు కలిగి ఉన్నాడు పరమాత్మ. ఈ విషయాన్ని మనం ఈ 17వ శ్లోకంలో, సాంఖ్య యోగంలో 17వ శ్లోకంలో స్పష్టంగా మనకు భగవంతుడు తెలియజేశాడు. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం చూసుకోండి. అవినాశితు, అవినాశం, నాశనం కాదు. తత్, అది, ఏదది? ఆ ఆత్మ, ఆ సత్ అనే ఆత్మ, అది ఎప్పటికీ నాశనం కాదు. విద్ధి, నువ్వు తెలుసుకో. నువ్వేం తెలుసుకోవాలి? ఆత్మ నాశనము కాదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంతేకాదు, దానికి ఇంకో క్వాలిటీ ఉంది. ఏంటది? ఏన సర్వమిదం తతం, తతం వ్యాపించి ఉంది, సర్వం అంతటా వ్యాపించింది. ఏదైతే అంతటా వ్యాపించి ఉందో నీలో కూడా వ్యాపించి ఉంది, విశ్వమంతా వ్యాపించి ఉంది. దాన్ని నాశనం, అది నాశనం కాదు అనే విషయం నువ్వు తెలుసుకో అని మొదటి వాక్యాన్ని చెప్తున్నాడు భగవంతుడు. అర్జునుడికి కాదు, మనకి, ప్రతి ఒక్కళ్ళ చెప్తున్నారు. మనం ఈ విషయం తెలుసుకోవడం లేదు. ఎందుకు తెలుసుకోవడం లేదంటే మీకు అంత కారణాలు నేను చెప్పేశాను కదా. కాబట్టి దానివల్ల మనమే, శరీరమే నేను అనుకుంటున్నాను తప్ప ఆ నేను అనేది ఆత్మ అనే విషయం మనకు తెలియడం లేదు. ఆ ఆత్మకు స్పెషాలిటీ ఏముందయా అంటే అది నాశనం కాదు, అది ఎప్పటికీ ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది. వినాశం అవ్యయ స్వాస్య అస్య, అటువంటి ఇది అవ్యయం. అవ్యయం అంటే ఎప్పటికీ వ్యయం కాదు. వ్యయం అంటే మనం మామూలుగా ఖర్చు అనుకుంటాం, అలాగే ఎప్పటికీ కరిగిపోదు. ఇదే మనకి లలితా సహస్రంలో నిరాధార, నిరాకార, నిర్లేప, నిర్మల, నిత్య, ఆ నీతో చెప్పిన అన్ని పదాలు వీటన్నిటికీ ఆన్సర్. ఒక గుర్తు చెప్పారు చూడండి, నీతో ఉండే పదాలని కలిపి ఒక గుర్తు చెప్పారు లలితా సహస్రంలో. అవన్నీ దీనికి సంబంధించినవి. అవి నాశనము కానిది, వ్యాపించింది అని చెప్పినప్పుడు వచ్చిన లక్షణాలని దాంట్లో చెప్పేశారు. దీంట్లో చెప్పింది దాంట్లో చెప్పారు. అలాగే మనకు విష్ణు సహస్రనామాలు అవన్నీ ఉంటాయి, మధ్య మధ్యలో వస్తాయి. అయితే దాంట్లో విష్ణుమూర్తి పేరు చెప్తూ మధ్యలో అంతా ఆయన లక్షణాలని అవే చెప్తారు.
వినాశం అవ్యయం. అవ్యయమైన దాన్ని వినాశనం నాశనం చేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే, ఎవడైతే కచ్చిత్ ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, నా కర్తు చేయడానికి, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడో, నా అర్హతి వాడికి అర్హత లేదు, వాడు చేయలేడయ్యా. ఎందుకు చేయలేడు? దానికి ఆకారం లేదు. ఆకారం ఉంటే కదా నువ్వు చంపుతావు. నాశనం చేయాలంటే ఏం చేయాలా? కత్తితో కొట్టాలా, నీళ్ళతో తడపాలా, లేకపోతే నిప్పు అంటించాలా, ఏదో ఒకటి చేయాలి కదా. ఏదన్నా చేయాలంటే నీకు అవయవాలతో ఉండే రూపం కనిపిస్తే కదా చేస్తావు. అవయవాలే కనిపించకపోతే ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. కాబట్టి ఈ విషయాన్ని మనకి ఈ శ్లోకం నుంచి చక్కగా చెప్పారు చూడండి భగవంతుడు. ఇదండి ఇవాళ భగవద్గీత 17వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఓకేనా? ఇంకా లలితా శాసనం వెళ్దాం. మేడం ఒకసారి చదవండి మేడం. అవినాశితు తద్విద్ధి తత్ విద్ధి. తత్ అనేది పక్కన రాసుకుంటే పలకడం ఈజీ. అవినాశితు తత్ విద్ధి ఏన సర్వమిదం తతం వ్యాపించింది. వినాశమవ్యయస్యాస్య సాకు దీర్ఘం ఉంది. నచిత్ తకార పొల్లు నచిత్ కర్తుమర్హతి. కర్తుం అర్హతి పదం అసలు కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నచిత్ కర్తుమర్హతి. మీకందరూ నేను అనుకుంటున్నానండి, ప్రతి ఒక్కళ్ళకి శ్లోకం రావడానికి అవకాశం ఉంది చదవడానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి 700 శ్లోకాలు ఉన్నాయి. మీకు అందరికీ నేను పలికిస్తూ కూర్చుంటే టైం సరిపోదు. దీన్ని మనము భగవద్గీతలో ఉండే విషయాలను మనం ఆచరించడానికి వచ్చేవి. శ్లోకం దగ్గర ఆగే విషయం కాదు ఇది. మనం ఖచ్చితంగా మన జీవితంలో మనం ఆచరించాలి. ఆచరిస్తే మనమే ఒక ఆయుధంగా తయారైపోతాం. మనమే కాదు, చిన్న పిల్లకాయలు కూడా తెలుసుకుంటే వాళ్ళైతే ప్రతి ఇంట్లో ఒక ఆయుధం తయారవుతుంది. ఆ ఒక వజ్రాయుధానికి ఎంత పవర్ ఉంటుందో అంత శక్తి మనకు ఉంటుంది. ఎందుకని? భగవంతుడికి ఏం శక్తి ఉంటుంది చెప్పండి? భగవంతుడికి ఎంతో శక్తి ఉంటుంది. ఇంత పెద్ద కొండలు సృష్టించేవాడు కొండ కంటే గొప్ప బలం ఉంటుంది. నదులు సృష్టించేవాడు నదుల కన్నా బలం ఉంటుంది. భూమిని సృష్టించేవాడు భూమి కన్నా బలం ఉంటుంది. ఆకాశాన్ని సృష్టించేవాడు ఆకాశానికి కన్నా మించిన బలం ఉంటుంది. అప్పుడు మనలో కూడా ఆ 5 శక్తులు అంత గొప్పగా శక్తి ఉంది లోపల, మనకు అది తెలియడం లేదు. అదే కదా మనకు అష్ట సిద్ధి నవనిధికే దాత असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. రామ రసాయనం ఉంది, ఆ రసం ఉంది. ఆ రసంతో ఆయన ఏమైపోయాడు? అష్టసిద్ధులు సాధించేశాడు. ఒక్క రసం మనకేంటంటే ఆలంబనం కావాలండి. మనం భక్తి మార్గంలో పోతున్నప్పుడు భగవంతుడు భక్తి ఎందుకు పెట్టారంటే మన మనసు పోతి నిలబడదు. దాన్ని అందుకని భక్తి మార్గంలో తీసుకెళ్లి భగవంతుడు చూపించారు. మన ఋషులు ఎంత జ్ఞానం చూడండి, మనకు ఆలంబనం ఇచ్చారు. అంటే ఒక ఆధారం ఉంటే తప్ప మనం ఎదగలేము, మనకు సాధ్యం కాదనమాట. ఇప్పుడు మన అందరి దేవుళ్ళని పూజిస్తున్నారు కదా మీరంతా. ఒక్కో ఇంటికి ఒక్కో దేవత ఉన్నారు, వాళ్ళని పూజిస్తున్నారు. కానీ ప్రతి ఒక్క దేవత యొక్క అసలు టార్గెట్ ఏంది వాళ్ళది? పూజ చేస్తున్నావు, పూజ పెట్టారు నీకు. పూజ పెట్టడంలోనే నీకు ఆంతర్యం ఉంది. ఆ శబ్ద స్పర్శ రూప రసగంధాలను దాటి మనసుని జయించాలి. ఇప్పుడు లలితా సహస్రం 7 నుంచి చదువుతున్నారండి అందరూ. లలితా సహస్రంలో మొట్టమొదటి శ్లోకాల్లోనే అమ్మవారు ఏం కావాలో చెప్పేశారు. ఏం చెప్పారు? రాగస్వరూప పాశాఢ్య, నా చేతిలో రాగం అనే పాశం ఉంది. ఈ పాశాన్ని ప్రపంచం వైపు తిప్పుకుంటావా, నాతోటి తిప్పుతావా? ఆ మొట్టమొదటి అడిగిందే అది. పాశం అంటే ఏంది? నాది, నేను. అదే కదా అడిగింది మొట్టమొదటి వాక్యాన్ని. ఎన్నో ఏళ్ళ నుంచి లలితా సహస్రం చదివే వాళ్ళని అడగండి, ఈ పాశాన్ని తగ్గించుకున్నారా ఎవరైనా?
ఒక్కళ్ళైనా మేము ఇన్నిసార్లు చదివాని చెప్తారు కానీ ఒక్కళ్ళన్నా ఒక్క రోజన్నా కనీసం ఒక అరక్షణమైన ఆ రాగాన్ని తగ్గించుకోగలిగారా? ఆ పాశాన్ని నుంచి బయటపడగలిగారా? ఆత్మవిమర్శ చేసుకోండి చదివే వాళ్ళంతా. క్రోధాకార అంకుశోజ్వల, క్రోధం కోపం, కోపం అనే అంకుశం ఆ చేతిలో ఉంది. ఎంతమంది మనం కోపం తగ్గించుకున్నాం అని చెప్పండి. లలితా సహస్రం ఇన్నేళ్ళు చదివేవాళ్ళు ఎంతమంది కోపం తగ్గించుకున్నారు, కోపాన్ని జయించారు చెప్పాలి. ఎన్నో ఏళ్ళు చదివేవాళ్ళు చెప్పాలి. ఈ రెండింటిని ఫస్ట్ జయించాల్సింది. ఆ మొట్టమొదటి కోరిన కోరికే అది. నా చేతిలో ఇవి ఉన్నాయి, నీవు ప్రపంచం వైపు తిప్పుకొని వాడుకుంటావా, నా తట్టు తిప్పి నా పాసను నేను తీసే రకంగా చేస్తావా అని అడిగింది ఆమె. ఎంతమంది ఆ కోరిక తీరుస్తున్నారు? మేము ఉపాసన చేస్తున్నాము, మేము ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నాం అని చెప్పేవాళ్ళంతా చెప్పాలి ఆ విషయం. ఎన్నేళ్ళ ధ్యానం చేసేవాళ్ళు, మంత్ర ఉపాసన చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు భగవద్గీత చదవడం ఏమైపోతుంది, నాలో ఉన్న అంతర్గత శక్తిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా, దానికి బాగా ట్రైనింగ్ ఇస్తాను. ఇంకా ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడుగా ఈ ప్రకారం పో అని దాని ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. నా గురించి శృతి మొదలైందంట, మనసు చెప్తాను అప్పుడే ఆపు అని. అందుకని మీ తట్టు తిప్పుతాను ఇప్పుడు ఈ విషయాన్ని. దాంతో చెప్తా అంటే మేము అన్వయించుకుంటాం మేడం, అట్లా చెయ్యాలా అనేసి. మీరు చెప్పింది కరెక్టే, మీరు అట్లా చేస్తున్నారు అంటే ఆ ప్రయత్నం మేము కూడా చెయ్యొచ్చు ఇలా అనేది అర్థం చేసుకుంటున్నాం అన్నమాట మీ ద్వారా. కాబట్టి అది సుత్తి అనుకోద్దండి, నా మనసు చెప్తుంటుంది. అంటే మీరు చెప్పబట్టే మేము కొంచెం ఎవరో ఒకరికి ఈ తలంపు మదిలో కలిగిన ఉంటేనే అమ్మ మీ చేత చెప్పించుంటుందమ్మా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నాకు తెల్లవారుజామునే ఈ రాగము, మోహము, శోకము వీటి నుంచి ఎప్పుడు విడుదల కాలేకపోతున్నాం, ఏదో ఒక రోజు పడుతూనే ఉండాము అనేసి మొదలు అనుకున్నా. రాగము మోహము ఎట్లా శోకము వచ్చేస్తుంది, ఈ మోహం ఏంది అనేసి నాకు పెద్ద క్వశ్చన్ వచ్చేసింది ఈవేళ అయితే గన. అలా ఎవరో ఒకరికి కలుగుతుందేమమ్మా, మీ ద్వారా చెప్పిస్తుందమ్మా. ఈ రోజైతే ఎగ్జాక్ట్లీ 100% నేను చెప్పగలను మా ఉదయమే నాకు అనిపించిందమ్మా. ఈ భగవద్గీత వింటా ఉన్నప్పుడు ఇవన్నీ వింటూ ఉంటున్నాము, మనం ఎంత % సాధించినాము అనే ప్రశ్న నాలో కలిగిందమ్మా. ఇవాళ అయితే కన్నా నాలో కలిగింది, కరెక్ట్ గా కలిగింది. అందుచేతే ఏమన్నా మీతో చెప్పించినారేమో మా సుత్తి అయితే కాదమ్మా, ఇది దీనికి నాకు సమాధానం కావాలి అనే అడగడమే ఏమన్నా చెప్పించినారో ఏమోమ్మా మీ చేత. దుఃఖాన్ని కూడా కొంచెం తగ్గించినాం మేడం. ఇది నిన్న కొంచెం అశుభానికి వెళ్ళాను, వాళ్ళు కూడా ఏడుస్తుంటే వాళ్ళని చూసి నాకు కూడా చాలా దుఃఖం వస్తుంది. మామూలుగా నేను ఆ దుఃఖాన్ని తగ్గించుకుంటా, వాళ్ళు ఓదార్చినాను మేడం నేను. అదేనండి. కాబట్టి మీరు చెప్పబట్టే మేము ఇంకా ప్రయత్నం అంటూ మొదలు పెట్టినాం మేడం, లేకపోతే ఇంతకుముందు మేము అది కూడా లేదు అసలు. అదన్నా కొంచెం ప్రయత్నం అంటూ మొదలు పెట్టి చేస్తున్నాం అంతే. కాబట్టి వాళ్ళ స్థాయి, వాళ్ళు అడిగింది ఏంది, ఆ గురువులు ఏం అడుగుతున్నారు నిన్ను, అది నువ్వు చేయాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మే ఉన్నాడు, ఆయన ఏం అడుగుతున్నాడు నిన్ను దీని ద్వారా, నీలో నేను ఉన్నాను చూడు అని చెప్తున్నాడు ఆయన చెప్పదలుచుకున్నది భగవద్గీత ద్వారా. నీలోనే నేను ఉన్నాను, నన్ను చూడు. దానికి నీకు కావాల్సిన ప్రయత్నం నేను ఇస్తున్నాను, పుషింగ్ నేను ఇస్తున్నాను, తీసుకో. నువ్వు ఏది తీసేస్తే నేను కనిపిస్తాను, చెప్తాను, తెలుసుకో అని చెప్తున్నాడు భగవద్గీత. అంతేగా ఆయన చెప్పేది ఇంకేమని చెప్తున్నాడు?